జరిగే ప్రాసెస్. ఇక్కడ మనకి ఏంటంటే ఈ గడ్డరు పక్కా తీసి పెట్టేటప్పటికి ఇక్కడ ఏదో జరిగిపోయిందన్న అపోహలో, ఒక రకంగా అపోహ కాదు, ఒక రకంగా అపోహలో ఉన్నారు తప్ప ఇది రొటీన్గా మాకు కొన్ని వేరియేషన్స్ వస్తూ ఉంటే వేరియేషన్ కరెక్ట్ చేసుకుంటూ వెళ్తాం. ఎప్పుడు తప్పు అంటే మీరు ఎప్పుడు తప్పు అని చెప్పగలిగారంటే నేను అలాగే కాంక్రీట్ వేసేస్తే అది తప్పు, అది మిస్టేక్. మనం ఇంత సిటీ కడుతున్నప్పుడు ఇది ఎలాగే చేస్తాం, అది అది అవ్వనే అవుతుంది. యాక్చువల్గా ఏంటంటే మనం ఎన్సీసీలో వాళ్ళ క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్స్ వాళ్ళ ఇంజనీర్స్ ఉంటారు. ఫస్ట్ వాళ్ళు చెక్ చేసుకుంటారు. వీళ్ళు వేసేసిన తర్వాత ఫీల్డ్ స్టాప్ చేసిన తర్వాత వాళ్ళ క్వాలిటీ కంట్రోల్ స్టాఫ్ వచ్చి వాళ్ళు చెక్ చేస్తారు. వాళ్ళు క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత మా తరపు నుంచి మాకు పిఎంసీ ఉంటుందండి, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ. అది మాకు ఇంటర్నేషనల్ అండ్ ఆల్మోస్ట్ అందరు ఇంటర్నేషనల్ కంపెనీసే, ఎంఎన్సీలే. లాసాన్ ఉంది, వాళ్ళ ఇంజనీర్స్ వెళ్ళి వాళ్ళు చెక్ చేస్తారు. వాళ్ళు మాకు ఇది రెడీగా ఉంది మీరు చెక్ చేయండి అని చెప్పిన తర్వాత మా వాళ్ళు వెళ్ళి చెక్ చేస్తారు. లాసా వాళ్ళు చెక్ చేసిన తర్వాత అప్పుడు ఏడీసీఎల్ వాళ్ళు వస్తాం, అంటే మా ఇంజనీర్స్ వస్తారు, అది చెక్ చేస్తారు. సో మనకేంటంటే 3 లెవెల్స్లో క్వాలిటీ కంట్రోల్ చెక్ జరుగుద్ది, ఎక్కడ మనకి స్లిప్ అయ్యే అవకాశం లేదు. ఇదేంటంటే ఇనిషియల్ స్టేజ్లోనే ఎప్పుడు కూడా జరుగుద్ది. ఇనిషియల్ స్టేజ్లో మనం కొన్ని డీవియేషన్స్, కొన్ని ఓవర్లాప్స్ అలాంటివి ఏమైనా ఉంటే అట్లా రెక్టిఫై చేసుకుంటాం. స్టీల్ కట్టడంలో కానీ గడ్డర్స్లో పెట్టడంలో కానీ కొన్ని ఉంటే వాళ్ళు కట్టేసుకుంటూ వెళ్ళినప్పుడు ఏంటంటే కొన్ని చూసి ఇది ఇలా చేయండి అలా చేయండి అని చెప్పడం అనేది సర్వసాధారణం ఈ మా మన సివిల్ ఇంజనీరింగ్లో. దీన్ని యాజ్ ఇట్ ఈజ్గా మనం రొటీన్గా కంటిన్యూ చేసాం అనుకోండి, అది మిస్టేక్. అప్పుడు ఇట్ విల్ బికమ్ ఏ డిజాస్టర్. అక్కడ ఎలాంటిది ఏమీ లేదు. ఇదేదో అక్కడ మనం తప్పు జరిగిపోయిందని అలా ఆలోచించక్కర్లా. ఇదేంటంటే మనం తప్పు జరగకుండా మనం కాపాడుకుంటాం. దానివల్ల ఏమన్నా మిస్టేక్ జరిగింది సార్? అసలు మిస్టేకే కాదు సార్ ఇది. ఎందుకంటే మిస్టేక్ అంటే తప్పు జరిగిపోయాక తెలుసుకుంటే మిస్టేక్ అది. ఇది మేము ముందుగానే చేసుకుంటున్నాం. మేము యాక్చువల్గా మేము ఇది నోటీసే చేయలేదు, మా ఇంజనీర్లు చేస్తున్నారు ఇక్కడ వర్క్. మేము లేము కూడా. మేము మిగతా అమరావతి పనుల్లో బిజీగా ఉంటే పొద్దున ఎవరైనా ఏదో న్యూస్ ఆర్టికల్ వచ్చిందంటే అది చూసి మళ్ళీ అందరిని పిలవడం జరిగింది. మిస్టేక్ అంత క్వశ్చనే లేదు. ఉన్నదాన్ని మేము కరెక్షన్ చేసుకుని రైట్ చేసుకుని మళ్ళీ అప్పుడు సిఆర్డీకి ఆఫర్ చేసి చెక్కింగ్కి ఓకే అనుకున్నాక స్లాబ్ స్టీల్ కట్టుకుని కాంక్రీట్ వేసుకుంటాం. అది ప్రొసీజర్ అంతే. ఇది 2 డేస్ బ్యాక్ తెచ్చాము. బట్ ఏంటంటే క్రేన్ 500 టన్స్ క్రేన్ ఉంది, అది ఎరక్షన్ అయిపోయి వెళ్ళిపోయింది. యాక్చువల్గా మళ్ళీ తీసుకొచ్చి దాన్ని 2 డేస్ పట్టింది మాకు వెనక్కి తీసుకురావడానికి. లేదు, అది వేలాడేసి పెట్టడం కాదు మీకు సార్. మీరు జనరల్ చూడడానికి అలా కనపడచ్చు, కానీ అది ఒక పక్కన టైట్ చేసుకుంటూ వెళ్తారండి. ఇది ఏంటంటే 4 గడ్డల్లో ఒక గడ్డకి బ్రేసింగ్ తో టైట్ చేస్తుంటారు. ఓవర్ టైటింగ్ చేసినప్పుడు కూడా కొంచెం అడ్జస్ట్మెంట్ ఉంటుంది. అది అడ్జస్ట్మెంట్ సరి చేస్తున్నాం ఇప్పుడు, అంతే. దాంట్లో ఏం ప్రాబ్లం లేదు.